విరవబడితేనే ఆశీర్వాదం, విరవబడకపోతే ఆశీర్వాదం లేదు. యేసయ్య చేతిలోకి రొట్టె వచ్చింది, విరవబడింది, అనేకులకు ఆహారంగా మారింది. పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బుడ్డి పగలగొట్టింది, సువాసనకరంగా మారింది. యాకోబు విరవబడ్డాడు, అనేక జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం రొట్టెలు ఇరిగిని కొనుక్కుంటామా, మంచి కొనుక్కుంటామా? మంచిగా కొనుక్కుంటాం. మనుషులు విరిగిన దాన్ని నచ్చరు, మనుషులు విరవబడిన దాన్ని ప్రేమించరు, మనుషులు విరిగిపోయిన దాన్ని అంగీకరించరు. కానీ యేసయ్య విరవబడిన దాన్ని మాత్రం అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తున్నామంటే, విరిగిపోతే ఎక్కడ చులకనైపోతామా, విరిగిపోతే మన విలువలు ఎక్కడ తగ్గిపోతాయా, విరిగిపోతే మనకు రావాల్సిన క్రేజీ ఎక్కడ తగ్గిపోయిందా అని విరవబడే విషయంలో సందేహిస్తూ ఉంటాం. అందుకే ఆశీర్వాదాలన్నీ దూరం అయిపోతుంది. ఓ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆ వ్యక్తి విలువలు ప్రభు చూడు, ఆ వ్యక్తి టాలెంట్స్ చూడు, అర్హతలు చూడు, యోగ్యతలు చూడు. ఆయన చేతిలో పడి విరవబడడానికి ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విరవబడాలి. విరవబడటం అంటే అర్థం ఏంటి? విరవబడటం అంటే అర్థం ఏంటి చెప్పండి. నాకు విరవబడటం అంటే అర్థం ఒకళ్ళు చెప్పండి. దేవునికి ఇవ్వబడటం, నీ ఇష్టమంతా దేవునికి ఇచ్చేసి ఆయన ఇష్టాన్ని నువ్వు అంగీకరించడమే విరవబడటం. దేవుని స్తోత్రం. అబ్రహామును పిలిచాడు దేవుడు. ఎప్పుడు పిలిచాడు? ఇస్సాకును బలి కోరినప్పుడు పిలిచాడు. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు నాకు బలి చేయన్నాడు. బలి చేయమంటే అబ్రహం ఏం చేశాడు? సందేహించలా, తటపట్లాడలా. హృదయంలో ప్రేమ, బిడ్డ మీద ఇవన్నీ ఉండవా? ఉంటాయే ఉండవా? వాటన్నిటికంటే దేవుణ్ణే గొప్ప చేశాడు. బలిపెట్టి మీద ఇస్సాకును ఎక్కించాడు. అబ్రహాము విరవబడ్డాడు, ఆశీర్వాదకరమైన తండ్రిగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టాలు బలిపీఠం మీద పెట్టడమే విరవబడ్డం, మన కోరికలు బలిపీఠం మీద పెట్టడమే విరవబడ్డం, మన స్వయం సంపదమైనటువంటి ఆలోచనలు, ఆశలు ఆయన బలిపీఠం మీద పెట్టడమే విరవబడ్డం. అవి ఏమీ పెట్టకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ మూల్యం చెల్లించాలి లేదా? నీ బలహీనత చూపించుకోవాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెల్లించాలి? సెల్లు తీసి పక్కన పెట్టండి రా. సెల్లు చేతిలో ఉంటే మాత్రం ఒప్పుకొని నేను చెప్తున్నా. బైబిల్ పట్టుకోండి, సెల్లు స్థానంలో మూల్యం చెల్లించాలి. ఓపీ ఇచ్చి చూపించిన టెస్టులన్నీ రాస్తాడు. టెస్టులకు మూల్యం చెల్లించవా? టెస్టులన్నీ డబ్బులు కడతాం. వాళ్ళని రోగం అని చెబుతాడు, మెడిసిన్ కూడా డబ్బులు కడతాం. ఏది మనకు ఫ్రీగా రాదు. ప్రతిదానికి మనం ఏం చెల్లించాలి? ఒక రోగం తగ్గించుకోవాలంటే ఓ ఇద్దరిని కలవాలి అంటే అక్కడికి వెళ్ళి మూల్యం చెల్లించాలి. మూల్యం చెల్లించకుండా మన వైద్యానికి తగిన చికిత్స వాళ్ళు చేయరు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినావంటే, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచావు అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చెల్లించాలి? మూల్యం చెల్లించాలి. మూల్యం అంటే ఏంటి? మూల్యం అంటే ఏంటి? నీకు ఇష్టమైంది ఆయనకి ఇష్టం లేనిది ఆయన బలిపెట్టి మీద సమర్పించడమే మూల్యం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. జకయ్య ఇష్టమైంది చేయలేదు, నువ్వు ఇష్టమైంది చేయలేదని దేవుడు జకయ్యకి చెప్పాడా? చాలా మంది ఒక మాట అంటారు, నాకు ఉదయం నుండి అదే ధ్యానంలోకి వస్తుంది. పాస్టర్ గారు రాత్రి మనం వేకుజామున ప్రార్థనకి వెళ్ళి మేము అలసిపోయి నిద్రపోతాం, ఇజాకాయలు లేపమన్నాడు, ఫోన్ రింగ్ ఇవ్వమన్నాడు. నాకు దేవుడు 4:30కే మెలికేస్తాడు, 4కి వేస్తాడు మెలుకువ. నాకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటంటే 3 భాగాలుగా ప్రజలు విభాగించబడ్డారు. తెల్లని వస్త్రాలు ధరించున్నారు. తెల్లని వస్త్రాలు ధరించి వాళ్ళు 3 భాగాలుగా నిలబడి ఉన్నారు.
ఒక భాగం, రెండో భాగం, మూడో భాగం. ఒక్కో భాగానికి ఏమిస్తున్నారంటే ఏదో ఇస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపంలో చేతులెత్తి దేవుని వైపు హృదయాలెత్తి మొరపెడతా ఉన్నారు. మొరపెట్టిన వాళ్ళని ఒక ఆయన అక్కడ నుంచొని వాళ్ళందరినీ గ్రేడ్ చేస్తున్నాడు. చేసి అంటున్నారు, ఇదిగో మీరు ఇదిగో ఆ పాత్రలో తాగండి అని చెప్తున్నాడు. ఆ పాత్రలో తాగండి అంటే వాళ్ళల్లో కొంతమంది వెళ్ళి ఆ పాత్రలో తాగుతున్నాడు. అలాగే రెండో వాళ్ళని కూడా అలాగే చేశారు. మూడో వాళ్ళని తీసి మూడో వాళ్ళకు కూడా అలాగే చెబుతున్నారు. మూడో వాళ్ళకి చెప్తా ఉంటే నాకు ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, ఇది సియోను ప్రవేశం, ఇది సియోను ప్రవేశం అనే స్వరం వినపడుతుంది. వీళ్ళందరూ ఇక్కడ మూడో గుంపులో వాళ్ళందరూ ఆ తెల్ల వస్త్రాలు కూర్చొని ఆ పాత్రలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఆ పాత్రని దగదగదగ మెరుస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద పాత్రలు. ఆ పాత్రలో తాగటానికి అందరూ ఎట్లా వస్తున్నారంటే దుఃఖ ముక్కులో ఏడుస్తా, కన్నీరు ధారావాతగా కారిపోతా ఆ పాత్రల దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చేదంతా తాగుతా, తాగిన తర్వాత ఆనందిస్తూ ఉన్నారు. నాకు ఆ దర్శనం వస్తూ ఉంది. వెంటనే నాకు ఆ మాట స్వరం బాగా చెవులో వినపడుతూ ఉంది, ఇది సియోను ప్రవేశం. ఆ మాట వినపడగానే వెంటనే లేచి టైం అయిపోయిందని చెప్పి పాస్టర్ గారు లేచి ఇద్దరు లేచి రెడీ మందిరంలోకి వచ్చేసి, పిల్లరా నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనతో మన ఆత్మ ఏకత్వంతో ఉంటే, ఆయనతో మన మనసు ఏకమై ఉంటే మనతో ఒక స్నేహితుల్లాగా సహవాసం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాలాలు గడిచేయకుండా కూర్చొని, అసలు మీరు కూర్చోవద్దు, కింద కూర్చొని బాగా నిద్రపోతున్నారు. నేను పిలుస్తా, నీకెందుకు కూర్చొని నిద్ర, మీ రెప్పలు నా కళ్ళదోడుండా కనపడేది పేరు పెట్టి పిలుస్తా. విరిగిపోవాలి. ఒకప్పుడే ఈయన ఇరిచేవాడివి, ఇప్పుడు నువ్వు ఎలాగైపోవాలి, ధీరుడు అయిపోవాలి. సంవత్సరాలు కాలాలు గడిచే కొలిపి ఆత్మీయ పరగతిలోకి రావాలి. అది రాకపోతే, అది పొందకపోతే చెవులతో విని కళ్ళతో చూచి అన్ని తెలిసి కూడా తెలిసి నిత్య నరకం పాలైపోతాం. తీర్పు సత్యం, ఆయన న్యాయమైన తీర్పు సత్యం, ఆయన మార్గాలు సత్యం, ఆయన మాట సత్యం. దాన్ని సత్యంగా తీసుకుంటేనే దాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వద్దాం, మనం దేవుని వాక్యంలోకి వద్దాం. ఇదినో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఆయన సన్నిధిలోకి వచ్చేవాళ్ళు రెండు గుంపులు ఉంటారంట. చూడండి, ఆయన సన్నిధిలోకి వచ్చేవాళ్ళు ఎన్ని గుంపులు ఉంటారు? బైబిల్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి, బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అందరూ బైబిల్ చూపించండి. వాక్యమును అన్నప్పుడు బైబిల్ చూపించాలి అందరూ. బైబిల్ లేని వాళ్ళు సినిమా చూడటానికి వచ్చారండి మందిరంలో. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఉంది ఆ బైబిల్ చదివిన ఉండి బైబిల్తో సహవాసం ఉండాలి. బైబిలే మన ముఖ్య ప్రామాణిక గ్రంథమైపోయి ఉండాలి. నిజంగా బైబిల్ గ్రంథంలో రుచి చూస్తే ఎవరు వదిలిపెట్టరు. మీకు ఆ రుచి తెలియక తుప్పు పట్టిపోతున్నాయి, బూజు పట్టిపోతున్నాయి, దుమ్ము కొట్టుకొని పోతున్నాయి. ఒక్కొక్కరు బైబిల్ అయితే ఎట్ట కొన్నారు అట్నే ఉంటుంది, కొన్న బైబిల్ ఎట్ట కొన్నారు అట్లాగే అయిపోతుంది. ఎలా కొన్నారు అలాగే అయిపోతుంది. అదేమంటే పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళు చిన్న చిన్న కొత్త బైబిల్ కొనుక్కుంటారు అంటారు. బైబిల్
బైబిల్ యొక్క సత్యాన్ని విలువను గుర్తెరగలేకపోతున్నారు. నిజంగా కొత్త బైబిల్ ఎక్కడుంటే అక్కడ కొనుక్కోవాలనిపించింది నాకు. పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ కొనుక్కొచ్చాడు. నాకు దేని మీద ఇష్టం ఉండదు. నాకు బుక్స్ మీద బైబిల్ మీద ఇష్టం ఉండదు. 1500 బట్టి చరిత్రాత్మక గ్రంథం బైబిల్ కొనుక్కొచ్చాడు. ఎప్పటి నుంచో బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇంకొక ఆశ ఉంది నాకు, నిఘంటు కొనుక్కోవాలని ఆశ. 2000 రూపాయలు అయినప్పుడే నాకు ఈ నిఘంటు గురించి ఆశ. బహుశా ఇప్పుడు ఒక 6-7 ఏళ్ళు అంటదేమో. నిఘంటు కొనుక్కోవాలని నాకు ఆశ. ఆ మధ్య కొరియన్ బైబిల్ కొనుక్కోవాలని ఆశ పెడితే మా పెళ్లి రోజున పాస్టర్ గారికి కొనుక్కొచ్చాడు. మొన్నటి వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళే తెలంగాణ నుంచి దైవజనులు వచ్చి తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పి బైబిల్ కొనుక్కొచ్చారు. ఆ బైబిల్ చదువుకుని నాకు ఎంత ఇష్టంగా ఉంటుందంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నా సమయం అంతా నాకు టైం అయిపోయినప్పుడల్లా అక్కడికి వెళ్తున్నా. ఒక అధ్యాయం చదువుకుంటే చాలు, ఆ అధ్యాయంలో చాలా సంగతులు, చాలా విషయాలు దానిలో తెలిసేవి దేవుడు ఇచ్చాడు. ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవుని చదువు కొన్ని నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు నాకు తెలియనివి. ఇది ఎలాగా ఇదేంటి ఇలా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటాను. దానికోసం అన్వేషిస్తూ ఉంటాయి. ఏ దైవజనుడి ద్వారా కన్నా దాని గురించి వివరం తెలిసిద్దామనని కొన్ని వింటూ ఉంటాను. కొన్ని విన్నాను. కానీ ఈ బైబిల్లో చూడగానే నా మనసులో వచ్చిన ప్రేరేపణ దానిలో రాసింది ఒకటే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మన ఆత్మతో పట్టుకోబడాలి. ఈనాడు నేను చెప్పాను కదా, 2 రకాల క్రైస్తవులు. ఒకళ్ళు సమర్థించుకునేవాళ్ళు, ఇంకొకళ్ళు సరి చేసుకునేవాళ్ళు. ఈనాడు క్రైస్తవుల్లో సంఘంలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారు. ఒకళ్ళేమో సమర్థించుకునేవాళ్ళు, ఇంకొకళ్ళేమో సరి చేసుకునేవాళ్ళు. సమర్థించుకునేవాళ్ళు అంటే దేవునికి ఇష్టమా? సరి చేసుకునేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం? చెప్పండి, మీరు పెద్దగా చెప్పండి. ఎవరంటే ఇష్టం? సరి చేసుకునేవాళ్ళన్నా, సమర్థించుకునేవాళ్ళన్నా? సరి చేసుకునేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో కానీ, దైవజనుల కుటుంబాల్లో కానీ, క్రైస్తవులు అని పిలువబడుతున్న మన కుటుంబాల్లో భయంకరమైన శాపం ఏర్పడవుతుంది. భయంకరమైన దరిద్రత ఏర్పడవుతుంది. భయంకరమైన తిరుగుబాట్లు ఏర్పడవుతుంది. భయంకరమైనటువంటి ఇటన్నిటికి ఒకే ఒక ఆన్సర్ ఏంటో తెలిసిన శాపం. ఈ శాపం ఏలుబట్టడానికి గల కారణం ఏంటి? ఈ శాపం కాడి క్రింద నలిగిపోతా కూడా సహలేని వారిగా ఉండిపోవటానికి గల కారణం ఏంటి? నలుగురికి వచ్చిందిలే, నాకు వచ్చిందిలేని సమర్థించుకొని పోవటానికి గల కారణం ఏంటి? సరి చేసుకోవటానికి ఇష్టపడే మనసు. సరి చేసుకోవటానికి ఇష్టపడే మనసు. ఓ వ్యక్తి కుటుంబంలో కానీ, జీవితంలో కానీ, బిడ్డల ఏళ్ళ కానీ ఎదురుపడే ఒక వ్యతిరేకమైన పరిస్థితులు దాటి మన మీదకి వచ్చినప్పుడు మనం దాన్ని ఏమనుకోవాలి? యాకోబు ఎవరి కాలంలో ఏం చేశాడు? వాళ్ళ అన్న దగ్గర ఆశీర్వాదం కాజేయటానికి, అమ్మా నా మాటలు వెనకోళ్ళకి అర్థమవుతుందా? యాకోబు వాళ్ళ అన్న ఆశీర్వాదం, వాళ్ళ అమ్మ జయశ్రీ ఆశీర్వాదంగా అన్నం తీసుకున్నాడు. అయ్యా నువ్వు తీసుకోపోమని చెప్పింది. ఆ తీసుకోపోయేటప్పుడు ఏం చేసి 4 పొట్టేళ్ళని వదిలించి మారువేషం వేసుకుని మెడ మీద చేతులకి రోమాలు అంటించుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మోసం చేశాడు. వాళ్ళ అన్నకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ యాకోబు తన పిల్లలు కూడా మోసం చేస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? చెప్పండి గట్టిగా. యోసేపుని ఏం చేశారు? వర్తకులు కమ్ముకొని ఒక గొర్రెపిల్లని వధించి ఆ రక్తం ఆ అంగీకి పూసి ఇదిగో కూరల మొగాల్ని కొడుకుని తినేసి నేను చెప్పి అబద్ధం చెప్పారు. కారణం ఏంటంటే పాపం చాలా భయంకరమైంది. పాపం దాన్ని అంత తేలిక వదిలిపెట్టకూడదు. పాపం విషయమై దేవుని వాక్యం కూడా చెప్తుంది. పాపం శాపమయ్యేది నిన్ను పట్టి పీడక తలికే, అది నిన్ను నాశనం చేయక తలికే, సిలువ ఎద్దకి రావాలి.
సిలువ నీ కోసం ఎందుకుందో తెలుసా? నీ నా శాపాన్ని పరిహరించడానికి ఉంది. ఆ సిలువలో రక్తం క్రీస్తు ఎందుకు కాల్చారు తెలుసా? నీ నా శాపాన్ని విమోచించడానికి, విమోచన క్రయధనం మన కోసం ఆయన చెల్లించాడు. ఇప్పుడు దేవుడు పెట్టారా? యాకోబు చేసిన పాపం తన పిల్లలు కూడా చేస్తూనే వచ్చారు. యాకోబు మనం చూస్తే 34వ అధ్యాయం సుక్కోతుకు వచ్చాడు. యాకోబు తండ్రి మామ ఇంటి నుండి పద్మారాము నుండి సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతుకు వచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే, సుక్కోతు అంటే పాకలు వేసే స్థలం అని అర్థం. సేయూరికి యోసేపు అన్నాడు, అయ్యా తమ్ముడా, ఇద్దరం కలిసి సేయూరులో ఉన్నాం రాయ్యా అని పిలిచాడు. పిలిస్తే నేను రాను అక్కడికి అన్నాడు. సుక్కోతులో ఉన్నాడు. 34వ అధ్యాయంలో సుక్కోతులో దీన షెకెము రాజు కొడుకు చేత చెరపబడింది. చెరపబడిన తర్వాత అవమానం వచ్చింది. 12 మంది కొడుకులు, ఒక్కతే కూతురు ఏం చేయబడింది? దేశ సంచారం చేయడానికి వెళ్ళిందంట. యవనస్తులారా తలలపైకి ఎత్తండి. దేశ సంచారం చేయడానికి వెళ్ళింది. రాజు కొడుకు చూశాడు. సుక్కోతు రాజు కొడుకు చూసి ఆమెను మోహించి ఆమెను బలత్కారం చేశాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది, అన్నలకు తెలిసింది. మాట్లాడుకున్నారు. మా పిల్లలు మీకు ఇయ్యం, మీ పిల్లలు మేము చేసుకోవటం మాకు కద్దు కాదు, మా దేవుని క్రమం ఊరుకోదు అని చెప్పారు. చేతి వాళ్ళు అన్నారు, ఏం చేయాలి చెప్పండి అయ్యా, మీ అమ్మాయికి అవమానం తెచ్చాము, ఆ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాము మా కొడుక్కి అని చెప్పాడు. మీరందరూ సున్నతి పొందాలని చెప్తే పాప రాజు సమ్మతించి ఆ దేశ పురుషులు మొత్తం సున్నతి పొందుతారు. సున్నతి పొంది వాళ్ళందరూ ఆ బలహీనత సమయాల్లో ఉన్నప్పుడు యాకోబు కుమారులు ఏం చేశారంట? లేవి షిమియోనులు ఆ దేశం మీనబడి పురుషులందరూ సంహరించి స్త్రీలను బలత్కారం చేసి వారు సొమ్మునంతా దోచుకొని వచ్చారు. ఒక్కడే యాకోబు. అక్కడ కనానీలు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు అనే తెగలవారు ఉన్నారు. యాకోబు ఒక్కడే ఉన్నాడు. యాకోబు భయక్రాంతుడైపోయాడు. అప్పుడు దాకా యాకోబు అనుకుంటున్నాడంట, నేను భక్తిపరుడు, నేను మంచి ప్రార్థనాపరుడు, నేను ఇశ్రాయేలుగా మార్చబడ్డాను, నేను బేతేలుకు దేవుణ్ణి గుర్తెరిగాను, నేను ఇదిగో పద్మనారాయణ వెళ్ళేటప్పుడు ఆకాశంలో దర్శనాన్ని చూచాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను దేవుని బిడ్డలే, నేను భ్రమ చెందుతూ బ్రతుకుతూ ఉన్నాడు. కుటుంబంలో మాత్రం భయంకరమైన శాపం, కుటుంబంలో మాత్రం భయంకరమైనటువంటి శాపం ఎలుబడవుతుంది. యాకోబు గమనించలేకపోయాడు, యాకోబు గుర్తించలేకపోయాడు. యాకోబు ఇంట్లో శాపానికి గల కారణం ఏంటో తెలుసా? యాకోబు అంట సుక్కోతులో బలిపీఠాన్ని కట్టించాడు అంట. ఈనాడు మనం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడతల్లా. ఎవరు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు అన్నీ ఈ టీవీల్లో వచ్చారు కదా, సేవకులు వస్తున్నారు కదా, మీ పలానా ఫోన్ నెంబర్ మీద నాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, ఆ ప్రార్థనలో ఉన్నాం, మీ సమస్యలు తీరుస్తాం, మీ బాధల కొరకు ప్రార్థన చేస్తామంటే వీళ్ళేం కమ్మంగా బిర్యానీలు, చికెన్లు తినేమో టీవీలు, సినిమాలు చూసుకుంటా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేం చేస్తారు? ఫోన్ చేస్తారు, నా కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసమనో, లేకపోతే అప్పుల కోసమనో, తిప్పల కోసమనో, రోగం కోసమనో, ఇబ్బందుల కోసమనో ప్రార్థన చేయమని ప్రార్థన అవసరతలు కోరి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకి ప్రార్థన రిక్వెస్ట్లు పెడతా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఉపవాసంలో ఉంటారా? ఆ కన్నీటి ప్రార్థన చేస్తారా? సమయాన్ని హెచ్చిస్తారా? ఏమి చేయరు. కమ్మంగా సినిమాలు చూస్తారు, అవసరమైతే సీరియల్ చూస్తారు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు, బిర్యానీ తింటారు, కమ్మ కడుపు బరిగిని బేగం చెబుతారు, నిద్రపోతారు. యాకోబు ఒకప్పుడు విరిగిపోయాడు. సుక్కోతుకు వస్తే విరిగే మనసు యాకోబుకు లేదు. యాకోబు కుటుంబంలో భయంకరమైన శాపం. ఈ శాపానికి కలిగిన కారణం ఏంటంటే, అదిగో సుక్కోతులో ప్రజలతో సహవాసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 35వ అధ్యాయంలోకి వచ్చి తల్లికి దేవుడు అంటున్నాడు, యాకోబు భయపడిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు. అయ్యా ఈ నష్టం ఏంటయ్యా, అయ్యా కష్టం ఏంటయ్యా, అయ్యా నా పిల్లలు రెడీలు అయిపోయారయ్యా, దుర్మార్గులుగా బ్రతుకుతున్నారయ్యా, నా కుమార్తె అవమానించబడిందయ్యా, తండ్రి దీనికి గల కారణం ఏంటి ప్రభువా? యాకోబు పశ్చాత్తాపడుతున్నాడు, భయక్రాంతుడైపోతున్నాడు. తిరుగుబాటుకు దారులైన తన కుమారులను బట్టి, మాట విన్న తన బిడ్డలను బట్టి, లోబడమలను తన బిడ్డలను బట్టి యాకోబు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటా. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35, 5, 6 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నేను నీ దేవుడును, బేతేలు దేవుడును. స్తోత్రం చెప్పండి.
చూడండి అక్కడ ఆ వాక్యం చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. క్వశ్చన్ చదవండి 35 మొదటి నుంచి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలులోకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసేలు నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనిడి, మనము లేచి బేతేలులకు వెళ్ళుదము, నా శ్రమదినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటి తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి నీ సహోదరుడైన ఏసేవును పారిపోయి నాకు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠాన్ని, నీకు గ్రహింపు లేదు యాకోబు, నువ్వేం చేస్తున్నావో గ్రహింపు లేదు, నీ పిల్లలు ఎలా నడుస్తున్నారో నీకు గ్రహింపు లేదు, నీ పిల్లలు ఎలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో నీకు గ్రహింపు లేదు. గ్రహింపు లేకుండా నీకు నీ ఇంట్లో ఏ శాపం ఏలుబడి అవుతుందో నీకు గ్రహింపు లేదు. అన్యమైన విగ్రహాలన్నిటిని తీసివేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంట్లో నీ కుటుంబంలో ఉన్న అన్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేయి. దేవుడు చెప్పగానే తెప్పరిల్లినోడైపోయాడు. అప్పుడు దాకా భయంతో కలవరంతో నలిగిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏమైపోతుందో పరిస్థితి అని ఊరు నాటం చేశారు కొడుకులు, రౌడీలైపోయారు. మాటలు ఎంత చెప్పినా ఏం చేశారంటేనా మా చెల్లెలు ఒక వేసం చేసినట్టు చేస్తే చేయకుండా మోనుకుంటామా అంటున్నారు. తండ్రి మాటలు లోబడిన కొడుకులు, తల్లిదండ్రులకు విధేయులుగా బిడ్డలు ఘోరంగా ఏడుస్తున్నాడు యాకోబు. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీ దేవుడును, నీ తండ్రి అయిన నీ సహోదరుని యేసు భయపడి నువ్వు పారిపోయినప్పుడు ఇదిగో నీతో మాట్లాడిన దేవుడు నేను. నువ్వు మరలా బేతేలుకు రా, బేతేలుకు వచ్చి బలిపీఠం కట్టు. మీ వద్ద ఏ అన్యమైన విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని తీసి పారవేయండి. దేవునికి స్తోత్రం. శాపానికి గల కారణమైన విగ్రహం, శాపానికి కారణమైన విగ్రహం అంటే మీరేమనుకుంటున్నారు? అన్ని దేవతల గుళ్ళల్లోకి పోయి ఆరాధించి ఆ విగ్రహాలు కాదు, ఆ విగ్రహాలు కాదు. నీ స్వయం, నీ హృదయంలో ఏముందో విగ్రహం దేవుని నీతికి విరోధమైంది, దేవుని పరిశుద్ధతకు విరోధమైంది, దైవ క్రమానికి విరోధమైన విగ్రహం నీలో ఏముందని తీసి పారవేయి. దేవునికి స్తోత్రం. తీసి పారవేయమంటే యాకోబు సమర్థించుకున్నాడా? మీకు 2 చెప్పాను, 2 ఉంటారు, ఒకళ్ళు సమర్థించుకునేవాళ్ళు, 2 సరి చేసుకునేవాళ్ళు. యాకోబు వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, విన్నారుగా కొడుకా, దేవుడు మాట్లాడుతున్నాడు విన్నావా? నీలో ఏ విగ్రహం ఉందో దాన్ని విడిచిపెట్టు, నీలో ఏ విగ్రహం ఉందో దాన్ని తీసివేయి. మీలో ఏ విగ్రహాలు దాచిపెట్టుకున్నారు? ఈ సుక్కోతు ఆచారం అనే విగ్రహాలు, ఈ సుక్కోతు సహవాసం అనే విగ్రహాలు, ఈ సుక్కోతులో ఉన్నటువంటి ఆశలు అనే విగ్రహాలు ఏవి మీ హృదయాల్లో దాచుకున్నారు వాటన్నిటిని ఇచ్చేసేయండి, అటన్నిటిని తీసేసేయండి. వాళ్ళు వెంటనే అయ్యా చెవులకు పోగులు, ముక్కు పోగులు పెట్టి వేసల్లాగా అలంకరించుకున్నారంట. వాటన్నిటిని ఉప్పదీసి వాటన్నిటిని తీసివేసి యాకోబు చేతిలో పెట్టారు. వాళ్ళకున్న అన్యమైన విగ్రహాలన్నీ తీసి మస్తకి వృక్ష కింద పూడ్చిపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నా దోషం కప్పుకొనగా అంతయు ఒప్పుకొందును యేసయ్యా, నా దోషం క్షమించుము.
చేసుకున్నాడంటే యాకోబు సరి చేసుకున్నాడు. నిజంగా మనందరికీ సరి చేసుకోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. సరి చేసుకొని చక్కగా నిలబడి ఆశీర్వాదం పొందాలని ఆయన మన కోసం నిరీక్షిస్తూ మనకి ఎన్నో అవకాశాలు కల్పించాడు. చాలా మంది దేవుడు ఎన్ని అవకాశాలు కల్పించినా కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడక సమర్థించుకుంటే ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎవరు సరి చేసుకుంటారో వాళ్ళకి కృప దొరికింది. స్తోత్రం కలిగింది కాక. యాకోబు సరి చేసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, ప్రత్యాతాపయ్యాడు, అన్యమైన విగ్రహాలన్నీ తీసి పారేశాడు, మస్తకిరి వృక్షం కింద పాతి పెట్టాడు. దేని భయం సకల జనులను ఆవరించిందంట. స్తోత్రం చెప్పు. ఎవరు భయం పెట్టారో, ఎవరు కలవరం పెట్టారో, ఏ జన్మ విషయమై యాకోబు హృదయంలో కలవరం వచ్చిందో ఆ ప్రజలందరికీ దేవుని భయం కలిగింది. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు నా మాట వింటే నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను భయపెట్టే వారికి నేను భయాన్ని కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పు. యాకోబు సరి చేసుకున్నాడు. ఇద్దరు యవన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, ఎలాగొచ్చారు అలాగ పోమాకండి. ఎలాగొచ్చారు అలాగ పోవడానికి అలవాటు పడిపోమాకండి. మీరు సరి చేసుకుని ఒక్కసారి నిలబడండి ఆయన సన్నిధిలో. ఒక్కసారి మిమ్మల్ని మీరుగా చూసుకోండి. మీరేమై ఉన్నారో, ఎక్కడ ఆయన కాయాస్కరమైన విగ్రహం మీలో ఉందో ఈ జన్మే విడిచిపెట్టండి. సరి చేసుకోవడానికి మీకు ఇష్టపడితే ముయ్యబడిన సకల ద్వారాలు యేసు నామములో తెరవబడతాయి. స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. హల్లెలూయా. మీ ఇనప గడియలు ఎత్తరపు గడియలు నేను విరగబడతానన్నాడు ఆయన. మీకు దిక్కులు కాపించి మీకు సహాయం చేస్తానన్నాడు ఆయన. అబద్ధికుడా? ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అబద్ధికుడా? అవి మనం అనుభవించట్లేదంటే కారణం ఏంటి? అవి మనం అనుభవించకపోవడానికి గల కారణం ఏంటి? శాపం. అసలు శాపానికి కారణం ఏంటి? దేవునికి లోబడకపోవటమే. స్తోత్రం చెప్పు. శాపం ఎప్పుడు వచ్చిందో చెప్పనా? ఓ వ్యక్తి జీవితంలో శాపం ఎప్పుడు వచ్చిందో చెప్పనా? దేవునికి లోబడకపోయినప్పుడు, దేవుని మాటకు వంగనప్పుడు, దేవుని మాట లక్ష్య పెట్టినప్పుడు శాపం ద్వారాలు వేసుకొని వచ్చింది. ఓ వ్యక్తి దేవుని మాటకు లోబడకపోతే సైతాన్ ఇష్టం నెరవేరుస్తాడు. అప్పుడు సైతానికి అధికారం దొరికింది. ఎవరికి దొరికింది? సైతానికి అధికారం దొరికింది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆటాడిస్తే పేరు మాత్రం వేసేదే. పేరు ఎవరిది? వేసేది. ఏసనామే, గొప్ప దేవుడు నామే, ఆయన నామే, ఆయన సందే. కానీ పని అంతా ఎవరిది? పని అంతా ఎవరిది? క్రియలు సైతాన్ని, పేరు మాత్రం వేసేదే. ఆయన నామం చెప్పినంత మాత్రాన మనం విడిపించబడడం. సరి చేసుకున్నప్పుడు విడిపించబడతాం. దేవుని స్తోత్రం చెప్పు. దావీదు తన పాప విషయమే ప్రతి విషయంలో సరి చేసుకుంటా ఉన్నాడు. నా పాపమేనయ్యా, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేసేది నా పాపమే, నా బిడ్డలు దైవికమైన మార్గాలు లేరంటే నా పాపమే. తన పాపాన్ని బట్టి ఒప్పుకున్నాడు. యాకోబుకు 12 మంది కొడుకులు కదా. 12 మందిలో తండ్రిని అనుసరించింది యాకోబు కుమారుడైన యోసేపు. 17 సంవత్సరాల దాకా తండ్రితో ఉన్నాడు. తండ్రి దేవుని గురించి విన్నాడు, తండ్రి దేవునికి లోబడ్డాడు, తండ్రి దేవుని గురించి మనసులో చేర్చుకున్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ సార్వభౌమత్వాన్ని గురించి యాకోబు తన కుమారుడిని యోసేపు చెప్పినప్పుడు 17 ఏళ్ల వయసులో మిద్యాను వర్తకులకు అమ్మబడి ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళి పిల్లరా 30 ఏళ్ల వయసులో ఐగుప్తు చక్రవర్తి అయిపోయాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కారణం ఏంటి? ఏమన్నాడు యోసేపు? తన తండ్రితో సావాసం చేస్తే తన తండ్రి ఏం చెప్పాడు యోసేపుకి? దేవుని గురించి చెప్పాడు. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ప్రేమ, ఉన్నతం, దేవుడి కార్యాలు యోసేపు గుండెలో దాచబడ్డాయి. యోసేపు భద్రపరుచుకున్నాడు. పాపం చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినా ఏ కాలంలో వెళ్ళాడు? ముసలాడప్పుడు వెళ్ళాడా యోసేపు? నిండు యవ్వన కాలంలో వెళ్ళాడు. దేవుడి వాక్యం చరిత్ర గ్రంథాలు చెబుతున్న రాహేలు చాలా అందగత్తి అంట. అందుకని లేయాని పెళ్లి చేసిన కూడా రాహేలు ప్రేమించాడు కదా. వాళ్ళ నాన్న మోసం చేసి లేయానిచ్చి జబ్బుకలు లేయని పెళ్లి చేస్తే
మోసం చేసే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసి లేయం చేసుకున్నాడు, రాహేలు చేసుకున్నాడు. కానీ ఏంటి, రాహేలు చాలా అందగత్త, రూపవతి అంట. యోసేపు కంట తల్లి పోలికి వచ్చిందంట, చాలా అందగాడంట, మంచి పుట్టగలిగిన వాడంట, అందం ఉంది, బలం ఉంది, తెలివి ఉంది. పొతిఫర్ భార్య ఒక రోజు కన్నేసింది, ఎక్కడో పడలా. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిజంగా పాపం పిలుస్తూ ఉంటుందండి లోకంలో. పాపం వ్యక్తుల ద్వారా పిలిచిద్ది, శక్తుల ద్వారా పిలిచిద్ది, ధనమోహాల ద్వారా పిలిచిద్ది, ఆశల ద్వారా పిలిచిద్ది. ఎన్నో రూపాయలు నీకు ఏది నువ్వు కోరుకుంటావో ఆ బలహీనతను ఆధారంగా తీసుకొని పాపం నిన్ను నాశనం చేసింది. యోసేపుకి అవకాశాలు ఇవ్వకుండా, పాపానికి అవకాశం ఇవ్వకుండా నా దేవునికి విరోధమైన పాపం చేయని పారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. యోసేపు చర్య అంతా చూస్తుంది ఎవరు? తల్లిదండ్రుల? వాళ్ళ అమ్మ ఉందా? వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవ్వరు లేరు. ఎవరు చూస్తున్నారని భయపడుతున్నాడు? దేవుడు చూస్తున్నారని భయపడ్డాడు. దేవుడు చూస్తున్న ఒక పనివాడు పాలేరు, ఓ పనివాడు వ్యక్తి శాసనం చేసుకునేవాడు ఐగుప్తిని శాసించే రాజుగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. పేరుకు రాజునే కానీ నువ్వేం చేస్తావు? పెత్తనం అంతా నీదే అన్నాడు ఫరో. కారణం ఏంటి చెప్పనా? యోసేపు సరి చేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ మలినం అంటకుండా. దేవుని స్తోత్రం. లోకం అంటకుండా శుభ్రం చేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. లోకం మలినం అంటకుండా కడుక్కుంటా ఉంటాడు. స్తోత్రం కలుగుగాక. మనం కడుక్కోవటానికి మనం ఇష్టపడితే కడిగి శుద్ధీకరించడానికి ఆయన ఇష్టపడతాడు. చాలా మంది బయలు ఫలాని మార్గంలో నడవబాకుల, దేవుని పక్షాన రామ్మ, దేవునిలో ఉండమంటే అది నడవాలి, నాకు అది రావాలి. నీలో ఇష్టం ఆయన మీద ఉన్నప్పుడు వచ్చింది. పాపం చేయటానికి అవకాశం సాతాను కలిగిస్తాడు, దాని నుండి రావటానికి అవకాశం సాతాను కలిగించడు. దాని నుండి రావటానికి నువ్వు కల్పించాలి అవకాశం. దేవుని స్తోత్రం కలుగుగాక. దారిని వెళ్తున్నారు బాబా, దారిని వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు పక్కన తొక్కారు, పక్కన అశుద్ధాన్ని తొక్కారు. తొక్కితే కాలెట్నే పెట్టుకొని ఎవరన్నా కడగండి కడగండి అంటే ఎవరన్నా కడుగుతారా? తొక్కినోడు పోయి ఏం చేయాలి? దాన్ని కడుక్కుంటావా? లేకపోతే సాయంత్రం దాకా ఎవరన్నా వచ్చి కడుగుతారంటే పెడతావా? ఎవరన్నా కడుగుతారా? తొక్కింది నువ్వే కాబట్టి ఏం చేయాలి? చీ అనుకోను, చా అనుకోను, గడ్డికి పూసే కాగితాన్ని పూసే నీళ్ళు లేకపోతాడా? సంథింగ్ రాంగ్. ఒకసారి ఆలోచించుకో. అక్కడ నీళ్ళే లేవు, లేకపోతే ఏం చేస్తా? యూత్ని బట్టి నీటి పక్కన పెట్టుకుంటారు. వస్తావా? ఇప్పుడు వచ్చారట ఆ మధ్యలో దాన్ని అక్కడే పూసి, గడ్డికో దానికో దీనికో పూసి అక్కడ నీళ్ళు దొరికిన కాడ శుభ్రంగా కడుక్కొని వస్తావు. అలాగే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కూడా నీ పాపాన్ని కడుక్కోవటానికి నీవే ఒప్పుకోవాలి. నీ పాపాన్ని కడుక్కోవటానికి నువ్వే ఆయన దగ్గర లోబడాలి. నీ పాపాలు ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే కడగటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు కడుక్కోవటానికి సిద్ధంగా లేవు, నీకుండా నేను చేసే తప్పని నీ మనసులో ప్రేరేపణ వస్తుంది, వైరాగ్యం వస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి. నేను చేసే తప్పే అనుకుంటున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, దాటిపోతున్నావు, మరలా అదే చేస్తున్నావు. వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, దాటిపోతున్నావు, మరలా అదే చేస్తున్నావు. కారణం ఏంటయ్యా అంటే కడుక్కోవటానికి ఇష్టమైన మనసు లేదు. కడుక్కోవడానికి ఏ మనసు లేదు? ఇష్టమైన మనసు లేదు. ఇష్టమైన మనసు ఉందనుకో, కడగటానికి, కడుక్కున్న తర్వాత అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దాని గుర్తు ఒకటి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఆస్తినంతా పాడు చేశాడు, వ్యయం చేసుకున్నాడు. ఇదిగో బుద్ధి తెచ్చుకున్నాడంట. బుద్ధి తెచ్చుకొని ఆలోచన చేసుకున్నాడు, నేను మా తండ్రి దగ్గరికి వెళ్తాను, తప్పులన్నీ ఒప్పుకుంటాను. ఏమనుకున్నాడంట? చెప్పాలి, నా తప్పులన్నీ ఒప్పుకుంటాను, కుమారుడు కూలివాడిగా బతుకుతాను అనుకుని వెళ్ళాడు. వెళితే తండ్రి ఏమన్నాడు? ఒప్పుకుంటాను అని మనసులో ఎప్పుడైతే నిశ్చయం చేసుకొని వెనక్కి తిరిగి వచ్చాడో ఆ కొడుకు ముందుగానే తండ్రి వెళ్ళి అత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి మాట వినక దూరదేశం వెళ్ళిన, ఆస్తినంత అక్రమముగా వ్యర్థమే చేసిన, తండ్రి మాట వినక దూరదేశం వెళ్ళిన, ఆస్తినంత అక్రమముగా వ్యర్థమే చేసిన, ఆ
ఏముంది యాకోబులో? సరి చేసుకునే మనసు. సరి చేసుకున్నాడు కనుకనే యాకోబులో నుండి నక్షత్రం ఉదయించింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియులారా, సుంకరి పరిసయ్యుడు దేవాలయంలోకి వెళ్ళాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో సుంకరి పరిసయ్యుడు ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను దశంభాగం ఇస్తానయ్యా, వారంలో ఉపవాసాలు ఉంటానయ్యా, నేను నమ్మకస్తున్నయ్యా, నేను ఫలానా సుంకర్ లాంటి వాడిని కాదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ పరిసయ్యుల్లో ఏ మనసు ఉంది? నేను దేవుడికి ఇస్తున్నాను, నేను దేవుడి సందులో ఉపవాసం ఉంటున్నాను, దేవుని కానుకిస్తున్నాను, లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తున్నాను కనుక నేను మంచోడినే, నేను పరిశుద్ధుడినే, నేను యోగ్యుడినే అనుకుంటున్నాడు తను. కానీ పరిసయ్యుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు? సుంకరీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కళ్ళెత్తు తండ్రి అని పిలవటానికి కూడా నేను యోగ్యుడను కాదు, పాపినైనా నన్ను క్షమించు అంటే మా నిజుడు. అంటే దాని అర్థం ఏంటి? సుంకరి సరి చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. లేదా ఎక్కడ సరిలేడో అక్కడ ఏం చేసుకుంటున్నాడు? సుంకరి సరి చేసుకున్నాడు. సుంకరి సరి చేసుకుంటుంది. ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? దేవుడు చూశాడు. దేవుడు చూసి సుంకరి ప్రార్థన అంగీకరించబడింది, పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడలేదు. ఈనాడు చాలా మంది భక్తి జీవితం అనుకుంటే చక్రవర్తి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని భక్తి జీవితం అంటే ఏమనుకున్నారు తెలుసా? నేను దశంభాగాలు ఇస్తున్నాను, కరెక్టే. నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, నేను కరెక్టే. నేను శనివారం ఉపవాసం ఉంటున్నాను, నా భక్తి కరెక్టే. నేను పాటలు పాడుతున్నాను, కరెక్టే. నేను వాకింగ్ చూస్తున్నాను, కరెక్టే. నేను మందిరంలో వెళ్తున్నాను కాబట్టి నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను కరెక్టే. తమకు తాము తీర్పులు తీర్చుకుంటా సమర్థించుకోవటం అన్నమాట. దేవుడు ఏమిస్తే సంతృప్తి చెందుతాడు? ఏం చేస్తే దేవుడు మన ఎంత ఆనందిస్తాడు? ఎలా మారితే దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం? ఆయన కుమ్మరి మట్టి వేళ ఆయన చేతికి అప్పగించుకొని ఆయన ఏ రూపంలోకి మనల్ని మార్చినా ఆయనకు అప్పగించుకుంటూ సరి చేసుకునే వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు ఒక దినచర్యలో ప్రయాణం చేస్తున్నారు. ఆ దినమంతట్లో మీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ ఆత్మ నీ తప్పుని చెప్పిద్ది, నీ ఒప్పుని చెప్పిద్ది, నీ బలహీనత చెప్పిద్ది, నీ జయాన్ని చెప్పిద్ది, నీ అపజయాన్ని చెప్పిద్ది, నువ్వు వెళ్ళవలసిన మార్గాలు చెప్పిద్ది, నువ్వు వెళ్ళకుండా మార్గాలు కూడా బోధించింది. ఆత్మ నీలో ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మను వ్యతిరేకించి నువ్వేం చేశావో దాన్ని సరి చేసుకుంటూ ఒప్పుకోవటమే గొప్ప కారణం. స్తోత్రం చెప్పండి. లేదా సుంకరి సరి చేసుకున్నాడు, దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. సుంకరి దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. పిల్లరా, 139వ కీర్తనలో దావీదు కూడా అంటాడు, అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. దేవుని పరీక్షకు ఎప్పుడైనా అప్పగించుకున్నావా? దేవా నన్ను చూడు తండ్రి, నన్ను పరిశీలించి చూడు. నా నడక, నా మాట, నా పడక, నా క్రియలు నువ్వు చూడయ్యా. నీకు ఆయాసకరంగా నేను ఎక్కడున్నాను నాకు చెప్పవా? నీకు ఆయాసకరంగా, నీకు బాధకరంగా నేను ఎక్కడున్నాను
నాకు ఒకసారి చూపించవా, నన్ను సరి చేయవా, నీకు ఆయాస్కరణ మార్గంలో నడిపిస్తే నన్ను క్షమించు తండ్రి, నిత్య మార్గంలో నన్ను నడిపించమని ఎవరు? దావీదు సరి చేస్తున్నారు. ఎవరు సరి చేస్తున్నారు? దావీదు సరి చేస్తున్నారు. అందుకే దావీదుతో దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారైన మనుషుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఎరుకొని జయించారు. 6వ అధ్యాయంలో ఎరుకొని జయించారు. దేంతో జయించారు? స్తుతులతోనూ బోర్లతోనూ 7 రోజులు 7 దినాలు పట్టణం చుట్టూ తిరిగి స్తుతులతో, గంభీరమైన ధ్వనులతో, కేకలతోటి మా ఎరుకో గోళ్ళన్నీ కూలిపోయినాయి. దేవుడు చెప్పాడు యెహోషువతో, బాయ్, ఎరుకోలో శపితమైంది ఎవరు ఆశించొద్దు అని చెప్పాడు. శపితమైంది మన పాడలోకి రానియొద్దు అని చెప్పాడు. అందరూ భయపడ్డారు, అప్రమత్తమయ్యారు, జాగ్రత్త పడ్డారు. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలు పాలెంలోకి శపితమైంది వచ్చింది. శబ్దమైంది వచ్చి ఇశ్రాయేలు అపజయమిచ్చింది. ఇశ్రాయేలుకు దుఃఖాన్ని మిగిల్చింది. ఇశ్రాయేలుకు అమ్మా పిల్లరా, వాళ్ళు హాయి పట్టణానికి వెళ్తే అక్కడ కొందరు హతులైపోయారు, ఓడిపోయారు. కారణం ఏంటి? ఓడిపోవటానికి కారణం ఏంటి? యెహోషువ ఏడుస్తున్నాడు. ఎరుకుని పొద్దుటే దేవుని మనసు ఎదురుపడుతుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ ఎందుకు నువ్వు ఏడుస్తావు? లేదు, నీ గుడారంలో మీ పాడములో శపితమైంది ఉంది అని చెప్పాడు. శపితం లేనప్పుడు ఎరుకోని జయించారు. శాపమైంది ఉన్నప్పుడు హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూసావు. ఇప్పుడు ఆ గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావు, విజయాన్ని చూడలేకపోతున్నావు, ఆ విజయపు మెట్లు ఎక్కలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు అనుభవించకపోతున్నావు. కారణం నీ గుడారంలో శపితమైంది ఏదో ఉంది. శపితమైంది అంటే అర్థం కదా, నువ్వు సరి చేసుకోండి, నువ్వు సరి చూసుకోండి. దేవుని మాటకు విరోధమైన పని నువ్వేదో చేస్తున్నావు. అందుకే ఆ శాపం నెమ్మది లేకుండా నాశనం చేస్తుంది. దాన్ని కనుక గుర్తెరిగి, దాన్ని కనుక తెలుసుకొని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, సరి చేసుకునే వారి కోసం దేవుడిని ఆయనంట తన కనుచూపులతో ఎదురు చూస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుందా. సరి చేసుకుని ఎప్పుడు వస్తారా? సరి చూసుకుని ఎప్పుడు వస్తారా? సరి చూసుకుని ఎప్పుడు వచ్చి నా ఆత్మల్లో వాడిపోతారా? నా ప్రేమలో ఏకమైపోతారా? నా పరిశుద్ధతలో ఏకమైపోతారా? నా నిత్య వాగ్దానాలు అనుభవించడానికి ఎప్పుడు నాతో అనుసంధానంగా ఉంటారా అని నిత్యం ఎదురు చూస్తూ ఉంటాయి ఆయన కన్ను. సరి చేసుకోకుండా, సరి చూసుకోకుండా, పరిశోధించుకోకుండా, పరీక్షించుకోకుండా గుడ్డితనమైన భక్తి జీవితం మనం చేస్తే మనకి విగ్రహారాధికులకు తేడా ఏమి లేదు. వాళ్ళు అన్నాక చాలా భయంతో ఉంటారు, మనకు ఆ భయం కూడా ఉండదు. వాళ్ళు చాలా భయంతో ఉంటారు. వాళ్ళ నిష్ట, వాళ్ళ పరిశుద్ధ క్రమం, వాళ్ళు భయపడే విధానం ఎంత భయంకరంగా ఉంటుందో. ఈనాడు క్రైస్తవులు గుడితనంలోకి వెళ్ళిపోయారు. ఈనాడు క్రైస్తవులు భ్రమ చెందిపోతున్నారు. ఏమో వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ సంతృప్తి చెందుతూ దేవునికి ఇష్టంగా మారటానికి ఇష్టపడలేకపోతున్నారు. దేవుని వాక్యం చదివిస్తుంది, ఆయనకి ఇష్టంగా మారాలి అంటే నేనేం చేసుకోవాలి? పరిశోధించుకోవాలి. ప్రార్థన అంతా చేస్తావు, సైడ్ చెప్పే మనసుందేమో. దేవునితో మాట్లాడుతూ బూతులు మాట్లాడుతున్నావేమో. దేవునితో మాట్లాడుతూ అసహ్యమైన దృశ్యాలు సెల్లుల్లోకి వస్తున్నావేమో. దేవునితో మాట్లాడతావు, లోకంతో ఏకమైపోతున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతులో యాకోబు సంతానం కలిసిపోయినట్లుగా లోకంతో కలిసిపోయిపోతున్నావేమో. ఎక్కడ శాపానికి అవకాశంగా మారిపోయావో దాన్ని గుర్తెరిగి సరి చేసుకుంటే దేవుడు అంటున్నాడు, సరి చేసుకున్న వాళ్ళకి దేవుని భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. సరి చేసుకున్న వాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరి చేసుకున్న వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలబడతారు. స్తోత్రం చెప్పండి. సరి చేసుకొని ఆకాన్ ఏమైపోయాడు? ఆ కోరులోయలో ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఈ బుద్ధి కాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఇంకా ఎంత నష్టపోతావు, ఇంకా ఎంత నష్టం, ఇంకా ఏం నష్టమైతే నువ్వు మారతావు. నీ కళ్ళ ముందు నీ కనులకు కనపడేది నీకు నష్టంగా కనపడతల్లా.
ఇంతకంటే ఘోరమైన నష్టం నీకేం కావాలి? ఏదైతే నీ మనసు దేవుని తప్పు తిప్పుతావు. ఇంకో మాట చెబుతున్నాడు దేవుడి ప్రకటన గ్రంథంలో, నువ్వు లోబడకపోతేనంట యెజెబెలుని మనసం పట్టించి దాన్ని మారు మనసుకు అప్పగిస్తానని చెప్పాడు ఆయన. నిన్ను గనక ఆయన కోరుకుంటే, నిన్ను గనక ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, దుష్టుడికి ఆజ్ఞాపించైనా నిన్ను విరిచి ఆయన తోటి తిప్పుతాడు. మర్చిపోబాక. మనసం పట్టించైనా ఆయన ఎవరో నీకు తెలియజేస్తాడు. మర్చిపోబాక. ఆ స్థితి ఇంకా నీకు రాక తలికే, ఆ తీర్పులో నువ్వు పోక తలికే నీ మనసు ఆయనకి ఇచ్చావు అనుకో, నిన్ను మహోన్నతంగా ఆయన మారుస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను సరిలేనులే, నాదెట్టు అయిపోయింది, కానీ మీరు సరిగా ఉండండి, మీరు బాగుండండి, మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా బతకండి, నేను సరిలేనులే, నేనెట్టో నాదెట్ట బాగుందిలే, మీరు బాగుండండి అంటారు. ఇంటికి దీపమే సరి లేకపోతే ఇల్లెట్టు వెలిగిద్ది అమ్మా? ఇల్లాలు ఇంటికి ఏమవుతుంది? ఇల్లాలైనా కానీ ఇల్లేశ్వరుడైనా కానీ ఇద్దరు సరిగా లేకపోతే ఇల్లు ఏమైపోయిద్ది? నాశనం అయిపోయిద్ది. నేను సరిలేనులే, మీరు ఎట్టకట్ట బాగుండండి, మీరు బాగుండండి, నాదనిపిస్తా అనుకో, నాదెట్ట బాగుంటే త్యాడిపోతా, నాశనం అయిపోతావు, నరకం పాలు అయిపోతావు. నువ్వు చేసిన జాడిపోయింది. పిల్లల మీద ఇస్తానన్నాడు అయ్యా దేవుడు. నువ్వు వ్యభిచార పాపం అయితే నీ పిల్లలకు కూడా వ్యభిచార పాపమే వచ్చింది. మా ఊర్లో మా అబ్బాయి డబ్బులు ఒక ఐపీ పెట్టి వెళ్ళిపోయాడని చెప్పలా? ఆ పిల్లవాడు నానంట సీటీ పాట కలిగేటప్పుడు అప్పుడు దినాల్లో 17 ఏళ్ళు ఎగ్గొట్టిపోయాడంట. 17 ఏళ్ళు జనాన్ని మోసం చేసిపోయాడంట. కొడుకు ఎట్టంటాడయ్యాడు? 4 కోట్లు ఐపీ పెట్టేవాడయ్యాడు. అందరూ అంటున్నారు వాళ్ళ నాన్న కూడా అట్లే చేశాడు, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా అట్లే చేశాడు. అప్పట్లో సీటీ పాటలు కట్టించుకొని 17 ఏళ్ళు ప్రజలు మోసం చేసి తీసుకుని పోయాడు. వాళ్ళ కొడుకు వాటికి వడ్డీ చక్రవడ్డీ 14 కోట్లు అయితే పెట్టిపోయాడు. పాపమండి. అమ్మ సరైనది కాదు. ఇంట్లో భర్తను ఏం చేసింది అర్థం కాదు, బయట మెయింటైన్ చేసింది. కూతురు 13 ఏళ్ళకి 6 మెయింటైన్ చేస్తుంది. కారణం అమ్మండి. ఎవరన్నా చూపిస్తారా? నీ పక్కింటి వాళ్ళు ఏమైనా చూపిస్తారా? నీ ఎదురింటి వాళ్ళు ఏమైనా చూపిస్తారా? అమ్మండి కారణం. ఆవు చేలో మేసి దూడ గట్టు మేసిద్దా అంటారు. అంటారా అందరూ? దానికి కారణం ఏంటి చెప్పనా? శాపం కూడా అంతే, పాపం కూడా అంతే. దేవునికి అవిధేయుడు ఏది దేవుడు వద్దని నీకు చెబుతున్నది పదే చేస్తున్నావు, అదే పాపం. సేమ్ అదే పిల్లలకి వచ్చిందని చెప్పాడు దావీదా. ఉరియా భార్య బత్షెబా విషయంలో నువ్వు ఎంత తప్పు చేసావో నీకు నువ్వు ఇంటి వరకు ఎప్పుడు యుద్ధాలని చెప్పాడు దేవుడు. చెప్పలేదా? ఏడ్చాడు కనుక, పశ్చాత్తాపుడు అయ్యాడు కనుక, సరి చేసుకున్నాడు కనుక, నిలబడ్డాడు కనుక అన్నాడు, నా కృప శాశ్వతంగా నీకు దూరం చేయను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు దేనికి భయపడాలంటే మన దేవుడు భయంకరుడు అని భయపడాలి. ప్రేమించే విషయంలో భయంకరుడు, శిక్షించే విషయంలో కూడా ఆయన భయంకరుడు. నువ్వు లోబడకపోతే శిక్షించే విషయంలో కూడా ఆయన భయంకరుడే. నువ్వు లోబడితే నిన్ను ప్రేమించే విషయంలో కూడా ఆయన భయంకరుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడండి. ఇక మీద పాపం చేయొద్దు. పాపం శాప నిజంగా దేవుని ధరించి దేవుని బిడ్డలమైన మనం ఏం చూపిస్తున్నాం సమాజానికి? ఏం చూపిస్తున్నాం నశించిపోతున్న ఆత్మలకి? ఏం కలిగి ఉన్నాం నాశన కోపానికి దోగుతున్న తరానికి? అన్న జనుల మధ్య నివాసం చేస్తున్న మన సాక్ష్యం, మన భక్తి, మన క్రియ, మన మాటలు, మన వైఖరి ఎవరినైనా క్రీస్తు వైపు ఆకర్షించడానికి స్ఫూర్తిదాయకంగా ఉందా? లేకపోతే దేవుని బిడ్డలు వాళ్ళే సర్లే మేమేమి నమ్ముకునేవా దేవుడు అని లాగుందా? నిన్ను బట్టి మనుషులు ఏడవలేకపోయిన దేవుడు మాత్రం నిత్యం ఏడుస్తున్నాడని మర్చిపోవాలి. ఎన్నాళ్ళు ఏడిపిద్దాం ఆయన్ని? ఎన్నాళ్ళు తొక్కు పెడదాం ఆయన్ని? సరి చేసుకుని మనసుతో. ఏ శరీరం, నీ శరీరం నాశనం అయిపోను, ఇవాళ తెస్తే రేపు మట్టిలో పెడతారు నిన్ను. మట్టిలో మట్టి అయిపోయింది ఆ శరీరం. అంత ప్రభావం ఆ శరీరానికి, అంత
అంత ఇష్టమా శరీరం? అంత ఇష్టం నెరవేర్చుకోవడానికి ఉన్నతమైన క్రీస్తు శిలువ త్యాగాన్ని నష్టపరుచుకున్న శరీరాన్ని కలిగి ఉండడానికి, ఆ శరీర ఇష్టం నెరవేర్చుకోవడానికి నువ్వు పరుగులెత్తుతున్నావు. దేవుని వాక్యం చెబుతుంది, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ వ్యక్తి సజీవ యాగంగా తను ఆయనకు సమర్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి, ఇట్టి సేవ యుక్తమైంది. ఇట్టి సేవ యుక్తమైంది. ఏంటి అయుక్తమైన సేవ? మీ శరీరాన్ని సర్వాంగ హోమముగా, సర్వాంగ బలిగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవటమే ఆయనకు యుక్తమైన సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పాను? సరి చేసుకునేవాళ్ళు, సమర్థించుకునేవాళ్ళు. అర్థమైంది మీకు? సమర్థించుకునే వాళ్ళు ఏమైపోతారు? నష్టమైపోతారు. సరి చేసుకునే వాళ్ళు ఏమయ్యారు? నిలబెట్టబడ్డారు సాక్షులుగా, నీ కోసం నా కోసం. మన సెల్లులో ఒకటి ఆరాట మూర్తయ్య గారు చెబుతున్నారు, సహోదరులారా, బహుభార్య తత్వం కలిగి ఉండటం మంచిది అనుకుంటున్నారా? యాకోబుకి 2 భార్యలు కలిగి ఉన్నారు కదా, నాకు కూడా 2 కలిగి ఉంటే నష్టమేముందని అనుకుంటున్నావా? ఇదిగో బహుభార్య తత్వం అనేది దేవుని దృష్టిలో న్యాయమైంది కాదు. 2 భార్యలన్నా, 4 భార్యలైనా, 5 భార్యలైనా వాళ్ళని పెట్టింది ఎందుకో తెలుసా? దేవుడు బైబిల్ గ్రంథంలో నీవు నేను అలాగ ఉండకూడదని పెట్టాడు ఆయన. వాటి వలన వచ్చే నష్టాలు, వాటి వలన వచ్చే కీడులు, వాటి వలన వచ్చే ఇబ్బందులు నువ్వు పడకూడదు అని చెప్పి మనకు మెట్టులుగా చూపించడానికి, మార్గదర్శులుగా మంచోళ్ళని చెడోళ్ళని బైబిల్ గ్రంథంలో పెట్టాడు. మంచోళ్ళని చెడోళ్ళని బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే నువ్వు చెడు చేయాలని పెట్టలైనా, చెడుగా బ్రతకాలని పెట్టలైనా, మంచిగా బ్రతుకు, అలాగ బ్రతకొద్దు, ఇలాగ బ్రతకమని మనకు మార్గాలుగా వాళ్ళని చూపించడానికి దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం సరి చేసుకొని బ్రతక సమర్థించుకోవటానికి వాళ్ళ మార్గంగా తీసుకుందామా? సరి చేసుకుంటానికి నీతిమంతుల మార్గంగా తీసుకుందామా? ఎవరిని తీసుకుందాం మార్గంగా? ఏం తీసుకున్నాం? ఎవరిని మార్గంగా తీసుకుంటున్నాం? ఎవరిని మార్గదర్శులుగా మనం చేసుకుంటున్నాం? సరి చేసుకొని క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళని మనం మార్గదర్శులుగా తీసుకుంటే కృప పొందకపోము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రియుడు ప్రియురాలు మందిరానికి వస్తున్నారంట. ప్రియురాలు మందిరంలో బాప్తిజం పొందింది. ప్రియుడు బాప్తిజం పొంది ఈ ప్రియురాలు తెగ ఏడుస్తుందంట. ఏం ఏడుస్తుందంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా ప్రియుడు బాప్తిజం పొందాడు, పొందకుండా ఉండేది పాపం చేయడానికి అవకాశం ఉండేది అని ఏడుస్తుందంట. ఏడుస్తూ ఒకరోజు ఒక లెటర్ రాసి చెప్పిందంట, ఏం పర్వాలేదు, బాప్తిజం పొందినంత మాత్రాన్ని మన ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవద్దు. దావీదుకు అంతమంది భార్యలు ఉండారు, భార్యలు ఎంతమంది, ఒంపుడు గత్తెలు అంతమంది, సలోమిన్కి అంతమంది ఉండారు, ఎంతమంది ఉండారు, నా సంబంధం కూడా సరైంది, సక్కందేను, దీని విషయంలో నువ్వేం బాధపడద్దు, ఎప్పటిలాగా కొనసాగుదాం అని చెప్పి ఆ ఫోన్ కాల్ లేకపోతే లెటర్ రాసి ఇచ్చిందంట. రాస్తే వాడు ఏమయ్యాడు? పాపంలో పడిపోవడమే కాకుండా భ్రష్టుడైపోయాడు, దేవునికి విరోధైపోయాడు. దేవుని న్యాయ మార్గాలను పూర్తి నరకానికి సిద్ధంగా మారిపోతారు. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? ఎందుకు వస్తున్నాం? కాలక్షేపానికి వస్తున్నామా? టైం పాస్కి వస్తున్నామా? ఏదో ఆదివారం కాబట్టి మన కులానికి దేవుడు కదా, కులబెట్టి ఉంది కదా, మనకి ఫలానా కులాలకు దేవుడు అని పేరుంది కదా, అందుకని పోతున్నామని వస్తున్నారా? ఎందుకు వస్తున్నాం మందిరానికి? లేకపోతే పండుగకి పోకపోతే ఏమన్నా నష్టం వచ్చిందని వస్తున్నారా? నా ప్రియులారా, నేను చెప్తున్నా, దేవుడు పగవాడైతే నిన్ను తెలుసుకునేవాడు కూడా భూమి మీద ఎవడున్నాడు మర్చిపోవాక. దేవుడు పగవాడైతే నిన్ను పట్టించుకునేవాడు 100 మంది రక్త సంబంధుల బంధుమిత్రులు నీకున్నా కూడా నిన్ను పట్టించుకునేవాడు అందరూ మర్చిపోవాక. దేవుడు పగవాడు కాకగలిగే సరి చేసుకోవడానికి అప్పగించుకో, కృపను ధ్వజంగెత్తుతాడు ఆయన. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సరి చేసుకొని వాళ్ళకి ఆయన ఏమైపోతాడు తెలుసా? సమర్థించుకుంటూ కాలాలు సంవత్సరాలు గతించిపోతాయి. ప్రభు రాకడ నెరవేరుతుంది. గుర్తులు, ఆయన రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. సృహ రావటంలా, గ్రహింపు రావటంలా, అదే బతుకు, అదే క్రియ, అదే నడవడి, అదే మాటలు, అదే పద్ధతి, విరవబడిన అనుభవాలు లేవు. సరి చేసుకోవటానికి ఇష్టమైన మనసు లేదు.
అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నా. మందిరం దాటి వెళ్తున్నావు, నిర్ణయాలు మారిపోతున్నాయి. మందిరం గడప దాటుతున్నావు, ఆలోచనలు మారిపోతున్నాయి, ఆశలు మారిపోతున్నాయి. ఏమైపోదాం అనుకుంటున్నావు? తీర్పు సిద్ధంగా ఉంది. నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు భయంకరుడు. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడే హృదయాలు చూసే దేవుడు ఆయన, అంతరింద్రియాలు పరిశీలించే దేవుడు ఆయన. నీకేం కావాలో నీకంటే ముందు ఆయనకు తెలుసు. నువ్వు సరి చేయబడితే నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. అందుకే మనకు కావలసిన ఈవుల కోసం ముందు నేను సరిలేనని చెప్పాలి ఆయనకి. నేను పాటినయ్యా, నన్ను క్షమించు. ఎన్ని మార్లు గద్దించినా నేను లోబడలేకపోతున్నాను తండ్రి. ఎన్ని మార్లు ఈ వాకు నా లోపాలను చూపించినా కూడా లోబడే మనసు నాకు లేదు నాయన. కఠినమైపోతుందయ్యా హృదయం, కురివింద వల్లే మారిపోతున్నాను ప్రభువా. పరో కఠినపరుచుకుని ఐగుప్తు దేశాన్ని నాశనం చేశాడు. సౌలు కఠినపరుచుకుని తన కుటుంబాన్ని నాశనం చేశాడు ప్రభువా. దేవా, కఠిన హృదయం నన్ను దూరపరుచునైనా. నాకు మెత్తని హృదయాన్ని దయచేయ్యా. నాకు మాంసపు గుండెలు దయచేయనాయన. మంచికి లోబడే మనసు నాకు దయచేయ్యా. నిన్ను పగవాడిగా చేసుకొని ఇవ్వద్దు నాయన. మీరు నాకు పగవాడైపోతే నన్ను చేర్చుకునేవాడు ఎవరుంటారయ్యా? మీరు నాకు పగవాడైతే నన్ను ఆదరించేవాడు నాకెవరు ఈ లోకంలో ఉండరు తండ్రి. దేవా, మీకు అనుసంధానమైన జీవితం దయచేయ్యా. మీకు అంగీకారంగా బ్రతకటానికి నన్ను మలుచు నాయన. మీకు అంగీకారంగా నన్ను త్రిప్పు తండ్రి. నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. యాకోబు సరి చేసుకున్నట్లుగా, దావీదు సరి చేసుకున్నట్లుగా, సుంకరి సరి చేసుకున్నట్లుగా, పరిశోధించుకున్నట్లుగా నన్ను నేను పరిశోధించుకోవడానికి సహాయం చేయండి. పరిశోధించుకున్న వారి గుంపులో నన్ను ఉంచయ్యా. పరీక్షించబడిన వారి జనాంగంలో నన్ను ఉంచు నా తండ్రి. నన్ను శుద్ధీకరించు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి. తండ్రి అయిన దేవా, నీ ప్రియకుమారైన క్రీస్తు నా కోసమే పంపావు నాయన. నా కోసమే ఇచ్చివేశావు తండ్రి. పాపినైనా నన్ను పరిశుద్ధునిగా చేయటం కోసం, అయ్యో పాపం వల్ల శాపం వల్ల వచ్చే నా శిక్షను పొందడం కోసం, నా మరణాన్ని పొందడం కోసం నీ ప్రియకుమారు నా కోసం ఇచ్చేసావయ్యా. శాపంలో పాపంలో కొట్టుమిట్లాడుతున్న నా జీవితాన్ని విమోచించిన గొప్ప విమోచకుడు నాకు ఇచ్చావు నాయన. అంతవరకు నమ్మకంగా బ్రతికే జీవితం నాకు దయచేయి. ఇన్ని విషయాల్లో లోబడికి బాధ పెట్టిందయ్యా. హృదయం కఠినపరుచుకొని ఏడిపించాను తండ్రి. నీ కన్నీరు అగ్నిగా మారక కలిగే, నీ కోపం ఉగ్రతగా మారక కలిగే, విధి నిర్ణయం రాక కలిగే, ఈ సన్నిధిలో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. నా మాట, నా చూపు, నా నడక, నా క్రియ, నా పని ఏ విధంగా ఉందా, దేవుని న్యాయంలో నా నడకలా ఉందా పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ఆనోకు మీతో నడిచాడు, పరలోకాన్ని కూలిపోబడ్డాడు తండ్రి. మీతో నడిచే జీవితం మాకు దయచేయండి. మీతో బ్రతికే జీవితం మాకు దయచేయండి. మిమ్మల్ని ఎక్కడ ఏడిపించాము, ఎక్కడ దుఃఖ పెట్టాము, ఎన్ని మార్లు మిమ్మల్ని సంతాపరిచామో తండ్రి. మీ దుఃఖం ఆనందంగా మార్చబడటానికి నన్ను అప్పగించుకోవడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపాత్మ దయచేయండి. పరిశుద్ధతను గురించిన భారం దయచేయండి. దేవునికి ఏది ఇష్టమని ఎరిగే హృదయం మాకు దయచేయండి. ఏం చేస్తే నన్ను మీరు అంగీకరిస్తారో అది చేయగలిగినట్లుగా నా మనసు త్రిప్పండి తండ్రి. కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. వాక్యానికి కట్టబడి వాక్యం వెలుగులో సరి చేసుకొని ఆశీర్వాదానికి వాక్కులోకి మమ్మల్ని పిలిచావయ్యా. ఆశీర్వాదం అనుభవించడానికి సహాయం చేయండి. దేవా, మమ్మల్ని ఆశీర్వదించండి. మా పాపములు క్షమించండి, మా శాపములు క్షమించండి, మా తిరుగుబాటు క్షమించండి, మా విజయాలను క్షమించండి. దేవా, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. దుఃఖం మీద దుఃఖమయ్యా, నష్టం మీద నష్టమయ్యా, అప్పులయ్యా, వ్యాధులయ్యా, ఆర్థిక ఇబ్బందులయ్యా, కుటుంబ సంక్షోభమయ్యా, బిడ్డల మాట వినలేదయ్యా. మా పాపముల నుండి క్షమించండి అయ్యా. మా తిరుగుబాటు క్షమించండి, మా దోషములు క్షమించండి. మీ కనికరాన్ని మా మీద కుమ్మరించండి. ఆకాశం వినుముగాను భూమి ఎక్కడగా మారడానికి కారణం మీ పాపమే. ప్రకృతి ఋతువులు సకాలంలో రాకపోవడానికి కారణం మానవుడు తిరుగుబాటని వాక్యం చూడండి తండ్రి. దేవా, మా పాపములు క్షమించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా రాష్ట్రాలు దేశాలను ఆశీర్వదించండి. భూమి కొరకు వర్షాన్ని ఇవ్వండి, సమృద్ధైన వర్షాన్ని ఇవ్వండి. నదులు వినడానికి సహాయం చేయండి. సస్యశ్యామల పంటలు పండడానికి సహాయం చేయండి. దానికి కారణం మేమే తండ్రి. భక్తి పనులు సరిలేక, క్రీస్తు బిడ్డలు శాపంలో బ్రతకలేక,
పాదాలకు దూరం అయిపోతున్నాం తండ్రి. క్షమించండి నాయన, కనికరించండి నాయన, మీ కృప చూపించండి నాయన, నీ వాత్సల్యత మా మీద ఉంచండి తండ్రి. సమృద్ధైన వర్షాలు మరలా మాకు దయచేయండి. ఈ సంవత్సరాన్ని నూతనంగా మార్చండి, ఈ సంవత్సరాన్ని నవనూతనంగా మార్చండి తండ్రి. ఈ జూన్ మాసం అంతా పంపించావు తండ్రి, జూలై మాసంలో వెళ్ళి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఆత్మీయ అవసరతలు, ఆత్మీయ లోటుపాట్లు గుర్తెరిగే జీవితం మాకు దయచేయండి. మా భక్తి జీవితంలో మేము ఎక్కడున్నామో తీసుకోవడానికి సహాయం చేయండి. సరిగా ఉన్నానని సమర్థించుకుంటూ దాగిపోయిద్దయ్యా, సరిలేని మా స్థితిని సరిచేసుకుంటూ, మా వస్త్రాలు ఉదుకుంటూ, మమ్మల్ని పరిశోధించుకుంటూ మీతో నడవటానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం ముందు నాకును మాకును హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేసి మీరు మహిమ పొందని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.